హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్రోడక్ట్ జెన్యున్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఏదైనా సరే నేను యూజ్ చేశాకనే మీకు జెన్యున్ రివ్యూ ఇస్తా అని చెప్పా. సో జెన్యున్ రివ్యూ ఇస్తున్నా అనమాట. నా ఛానల్లో నేను యూజ్ చేసి తర్వాత మంచి రిజల్ట్స్ వస్తేని ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్తా. సో ఈ మధ్యలో అయితే డెర్మట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ శాతం ఇప్పుడు బయట కొనే వేరే క్రీమ్స్ కంటే డెర్మా ప్రోడక్ట్స్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో నేను కూడా ఈ మధ్యలో డెర్మా ప్రోడక్ట్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తున్నా. సో దట్స్ వై నేనైతే 2 months బ్యాకే ఒక డెర్మా ప్రోడక్ట్ తీసుకొచ్చా. అది కూడా సన్ లోషన్ అనమాట. ఆ సన్ లోషన్ ఏది అంటే సెబామేడ్ చాలా మంది కూడా ప్రమోట్ చేస్తున్నది సెబామేడ్ అనే సన్ లోషన్ అనమాట. సో నేను కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ ప్రమోటింగ్ వీడియోస్ చూసా అండ్ దాని గురించి సర్చ్ చేసా అండ్ దాని మీద ఉన్న డీటెయిల్స్ చదివా అండ్ దాని మీద ఉన్న ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు చదివా. అవన్నీ క్లియర్గా తెలుసుకున్నాక ఇది బై చేశా అనమాట. ఇది అయితే మంచి డర్మా ప్రోడక్ట్ అనాలి, టాప్లో ఉంది. సో టాప్ 1లో ఉంది అనమాట. సో దీని పేరు వచ్చేసి సెబామేడ్ pH 5.5 సన్ కేర్ 50+ వెరీ హై. మనకి ఎప్పుడైనా సరే 50 అలా ఉంటుంది, 30, 35, 50, 55, 60 ఇలా ఉంటుంది. సో ఇదైతే 55 ఉందన్నమాట, వెరీ హై అనమాట. అండ్ ఇదేంటి అంటే మల్టీ ప్రొటెక్ట్ సన్ లోషన్, అంటే అన్ని విధాలుగా కూడా చాలా రకాలుగా యూజ్ వస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే డీటెయిల్స్కి వెళ్తే ఇది సెన్సిటివ్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ వస్తుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా వస్తుంది. కానీ అది వాళ్ళకు కొంచెము ఇట్లా జిగట అయితే అవ్వచ్చు. కానీ నేను యూజ్ చేస్తున్న 2 months నుంచి కూడా యూజ్ చేస్తున్నా, మంచి బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి. అందుకే నేను మీకు కూడా చెప్తున్నా అనమాట, బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎక్కువ ఎండలో వాక్ చేస్తారు చూడండి, ఎక్కువ ఎండలో వెళ్తారు, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకు బయటికి వెళ్ళినప్పుడు ట్యానింగ్ రాకుండా అండ్ మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ రాకుండా, నల్ల మచ్చలు రాకుండా అండ్ కొంతవరకు పింపుల్స్ కూడా తగ్గిస్తుంది అండ్ మన ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్గా వైట్గా ఉండేటట్లు చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయో మీకు చెప్తాను. SPF 50 అనేది బలమైన ఎండలో, ఎంత ఎండలో కూడా ఇది చాలా కాపాడుతుంది అనమాట. అండ్ 50+ ఎన్ని ప్లస్లు ఉంటే అంత బెటరు. అండ్ ఇందులో UVA అండ్ UVB ఉంది. UVA ఏ దానిలో అయినా సరే సన్ స్క్రీన్ ఉన్నప్పుడు UVA ఉందా B ఉందా అసలు ఉందా లేదా అని చూసుకోవాలి. UVA అండ్ B ఉంటే చాలా చాలా మంచిది అనమాట. ఇది ఏంటంటే సన్ డ్యామేజ్, సన్ నుంచి మనకి ఇంత బ్లాక్ అయిపోయి ఇట్లా గుంతలు పడిపోయి ఇట్లా డ్యామేజ్ అవుతుంటుంది కదా, వాటి నుంచి కాపాడుతుంది అనమాట. అండ్ ఇందులో pH 5.5 ఉంటుంది. ఇది ఏంటంటే మన ఫేస్లో అయినా బాడీలోనైనా pH లెవెల్స్ని కాపాడుతుంది అనమాట, ఎప్పుడు హైడ్రేషన్ ఉంచుతుంది. అండ్ ఇందులో ఈ విటమిన్ కూడా ఉంది అనమాట. ఈ విటమిన్ అంటే మీకు అందరికీ తెలిసిందే, బ్యూటీని అనేది ఇంప్రూవ్ చేస్తుంది, మన బ్యూటీ, మన గ్లోయింగ్ని అండ్ మన వైటనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ పర్ఫ్యూమ్ ఫ్రీ, అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి చాలా సేఫ్ అనమాట పర్ఫ్యూమ్ ఫ్రీ ఉంటే. అండ్ వాటర్ రెసిస్టెన్స్, అంటే చెమట నీటి వల్ల వెంటనే పోదనమాట. మనం మొహం కడుక్కున్నా అండ్ చెమట వచ్చినా ఇట్లా కొన్ని క్రీమ్స్ అయితే ఇట్లా కరిగిపోయి ఫేస్ అంతా అవుతుంటుంది, అట్లా కాదనమాట. సో హైడ్రేషన్ ఉంచుతుంది. హైడ్రేషన్ వల్ల మన ఫేస్ ఏంటంటే ఎండిపోయినట్లు, మంటలేసినట్టు, మండినట్టు, పగిలినట్టు ఉండకుండా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో అయితే SPF 50+ ఉంది అండ్ UVA UVB ఫిల్టర్స్ ఉన్నాయి అండ్ pH 5.5 ఉంది అండ్ విటమిన్ E ఉంది అండ్ పర్ఫ్యూమ్ ఫ్రీ అయింది, వాటర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ హైడ్రేషన్ ఉంది. సో ఇన్ని విధాలుగా మన స్కిన్ అనేది కాపాడుతుంది. అందుకే దీన్ని మల్టీ ప్రొటెక్ట్ సన్ లోషన్ అని అన్నారు. స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు నాకు కొంచెం ఎలా ఉంది అనిపించింది, కానీ తర్వాత యూజ్ చేశాక నాకైతే అమేజింగ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. దీనివల్ల ఏంటి లాభాలు అంటే ట్యానింగ్ పోతుంది, పిగ్మెంటేషన్ పోతుంది అండ్ బయట ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకు చాలా స్కిన్ని కాపాడుతుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వరకు చాలా బెటర్ ఆప్షన్. అండ్ పిల్లలు పెద్దలు ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చర్మం మీద సాఫ్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కొన్ని క్రీమ్లు అయితే జిగటగా ఉండి మనం పెట్టుకున్నా కూడా ఇట్లానే కనిపిస్తుంటుంది, అట్లా కూడా ఉండదు. బట్ ఏంటంటే దీంట్లో ఉన్న లోపాలు ఏంటంటే దీని కాస్ట్ ఎక్కువ, కాస్ట్ ఇంత ఎక్కువ ఉంటే ఎవ్వరు కొనలేరు అనమాట.
మోస్ట్ కొనాలి అనుకున్న వాళ్ళు, ఇవన్నీ మాకు లాభాలు కావాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. దీన్ని ఒక 2-3 months వస్తుందేమో, మరి కొంచెం కొంచెం యూజ్ చేయాలి. ఇంకా మనీ పెట్టుకోవాలి అనుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే చాలా ఎక్కువ ఉంది. కాస్ట్ చెప్తాను నేను. సో దీని కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. అండ్ కొంతమందికి తెల్లగా కనిపించడం, అంటే కొంతమంది స్కిన్, ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది కదా. సో కొందరు స్కిన్కి అయితే ఇట్లా పెట్టుకోగానే తెల్లగా అయిపోతుంది అలా అనమాట. స్టార్టింగ్ నేనేమనుకున్నా, ఫేస్కి పెట్టుకోకుండా చేతులకు పెట్టుకున్నా, తెల్లగా అయిపోయింది, ఏంటి ఇలా ఉంది సన్ స్క్రీన్ అనుకున్నా. తర్వాత ఫేస్కి పెట్టుకున్న తర్వాత మంచిగా అనిపించింది. అప్పటి నుండి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆయిలీ స్కిన్ వారికి కొద్ది హెవీ అనిపిస్తుంది అనమాట. ఆయిలీ స్కిన్ అన్నాక హ్యాండ్స్కి వైట్గా అనిపించింది. ఆయిలీ స్కిన్ లేకపోతే బెటర్ అనమాట, బెటర్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, బయటికి వెళ్ళే ముందు 20 నిమిషాల ముందు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల ముందు అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైనా క్రీమ్ యూజ్ చేస్తామంటే సన్ స్క్రీన్ యూజ్ ఇది లోషన్ కదా, సన్ స్క్రీన్ యూజ్ చేస్తామంటే యూజ్ చేయాలి, లేదంటే క్రీమ్ యూజ్ చేస్తామంటే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ముఖం, మెడ, చేతులు, కాళ్ళు అన్నిటిని కూడా పెట్టుకోవచ్చు, అన్ని కవర్ చేస్తుంది. ఇది ఇంకా బెటర్ రిజల్ట్ ఇవ్వాలంటే 2-3 గంటలకు ఒకసారి మళ్ళీ ఏదైనా సరే, సన్ స్క్రీన్ అయినా సరే, డేలో ఒక 3-4 times యూజ్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ ఎక్కువసేపు ఎండలో ఉండే వాళ్ళకు, పిల్లలకు కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. మొత్తానికి ఇది మంచి రేటింగ్ ఇస్తా. 5.5కి 5 అయినా ఇస్తా, 5కి 4.5 అయితే ఖచ్చితంగా రేటింగ్ ఇస్తా అనమాట. సో ఇదైతే బెటర్ క్రీమ్ అని సన్ స్క్రీన్ లోషన్ అనే చెప్పాలి. దీని కాస్టే నాకు కనిపించట్లేదు, ఎక్కడుంది కాస్ట్. సో సంథింగ్ నాకు కాస్ట్ అప్పుడు చాలా ఎక్కువ పడ్డది, తీసుకున్నా, కానీ ఎంత అనేది దీని మీద కనిపించట్లేదు. సో ఇదైతే బెటర్ ఆప్షన్ అనమాట. సో దీనికైతే 1451 రూపాయి ఉంది అనమాట. మల్టీ ప్రొటెక్షన్ సన్ లోషన్ 1419 రూపాయలు ఉంది. బట్ అపోలోలో తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. మాకు కార్డు ఉంది కాబట్టి డిస్కౌంట్లో వచ్చింది. సో దీని అసలైన కాస్ట్ మాత్రం 1431 రూపాయి ఉంది. కాస్ట్ అయితే నేను హెవీగానే చెప్తా, బట్ రిజల్ట్స్ మాత్రం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇదైతే నా జెన్యూన్ రివ్యూ అనమాట. నేను యూజ్ చేసిన, నా ఫేస్ కూడా చూస్తున్నారు కదా. సో ఇది పెట్టాకనే నాకు కొంచెం డార్క్ స్పాట్స్ పోయినాయి అండ్ పింపుల్స్ కూడా పోయినాయి అనమాట. పింపుల్స్ కూడా ఎండిపోయినట్టు అవుతున్నాయి. సో అదే అనమాట నా రివ్యూ. ఏంటి దేని గురించి అంటే, సెబామెడ్ సన్ కేర్ 50+ మల్టీ ప్రొటెక్షన్ సన్ లోషన్. సో UVA. సో మీకు నచ్చితే నా వీడియోస్ ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో ఇలా మంచి మంచి క్రీమ్స్ గురించి, డర్మా ప్రోడక్ట్స్ గురించి, వేరే ప్రోడక్ట్స్ గురించి నేను రివ్యూ ఇస్తుంటా. అండ్ ఇది అనేది ప్రోడక్ట్ రివ్యూ ఛానల్. అండ్ నాది వేరేది వనిత న్యాచురల్ యూట్యూబ్ ఛానల్ అని కూడా ఉంటుంది. దాంట్లో న్యాచురల్గా మనము ఎలా కేర్ ఉండాలి, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ దాని చిట్కాలు అన్ని మంచి మంచివి చెప్తుంటా. అది కూడా ఒకసారి చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చి వనితా నాయుడు అఫీషియల్. ఇది చాలా ఫేమస్ ఛానల్ అనమాట. అది కూడా ఒకసారి విజిట్ చేయండి. మా అమ్మ ఛానల్ కూడా ఉంది, తనకి కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతుంది. మంచి ఆయుర్వేద చిట్కాలు చెప్తుంటుంది. తనది ఏది అంటే నీలమ్మ రాములు అండ్ అమ్మమ్మ పచ్చళ్ళు అని ఉంటుంది. సో దీనితో పాటు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఆశించే వాళ్ళకు ఉంటే, మంచి గైడెన్స్ అండ్ క్లాసెస్ కావాలంటే చాలా బెటర్ ఆప్షన్ బౌన్స్ బ్యాక్ ఛానల్. యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. బై.